వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. వానాకాలం మొదలవగానే ఉల్లికాడలు కూడా విరివిగా లభిస్తాయి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇంకా చలికాలం వెళ్ళే వరకు కూడా ఇవి దొరుకుతూనే ఉంటాయి. ఉల్లికాడలతో ఎప్పుడు చూసినా ఫ్రైడ్ రైస్లు, మామూలు పులుసులు తయారు చేసుకుంటూనే ఉంటాము. అయితే ఒక్కసారి ఇలా రోటి పచ్చడిని తయారు చేయండి. ఇది అన్ని టిఫిన్స్లోకి కాంబినేషన్గా అద్దరిపోతుంది. అలాగే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి అంత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే అమృతంలాగా ఉంటుంది. మరి మీరు ఈ పచ్చడిని తయారు చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక్కడ 2 కట్టల వరకు ఉల్లికాడలను తీసుకొని ఉల్లికాడల నుంచి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లికాడల్ని మాత్రమే నేను పచ్చడికి వాడుతున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలాగ తరిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చడికి పండు మిరపకాయలు ఒక 10, పచ్చిమిరపకాయలు ఇంకొక 10 తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చిమిరపకాయలు మాత్రమే ఉంటే వాటిని తీసుకోండి. అలాగే 1/2 కేజీ వరకు పండు టమాటాలు, అంటే ఒక 6 నుంచి 8 టమాటాలు అయితే సరిపోతాయి. పచ్చడి తయారీకి బాండిని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి అది వేడి పెట్టుకోండి. మిరపకాయల్ని విరుచుకొని వేసుకోండి. దీనివల్ల మిరపకాయలు మీదకి పేలకుండా ఉంటాయి. ముందు మీడియం ఫ్లేమ్లో మిరపకాయల్ని 4-5 నిమిషాల పాటు వేపుకోండి. మిరపకాయలు సగం బడా వేగాలండి. అది ఎలా అర్థమవుతుందంటే మిరపకాయ మీద పొర అనేది పచ్చ రంగు నుంచి ఇలా తెల్ల రంగులోకి మారుతుంది. ఇప్పుడు దీనిలో తరిగిన ఉల్లికాడల్ని వేసేసేయండి. ఉల్లికాడల్లో విటమిన్స్, న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సీజనల్గా దొరికినప్పుడు వీటిని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల దగ్గు, జలుబు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా మన దరి చేరవు. అలాగే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఉల్లికాడలు అయితే చాలా త్వరగా మగ్గిపోతాయి. ఈ ఉల్లికాడలతో పాటు తరిగి పెట్టుకున్న పండు టమాటాలను కూడా వేసేసేయండి. అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ ఉల్లికాడలతో పచ్చడిని ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఈ పచ్చడి అయితే ఉల్లిపాయ ఘాట్ అనేది లైట్గా తెలుస్తూ చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి దీనిపైనుంచి మూతను పెట్టేసి ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకున్నారంటే టమాటాలు అలాగే ఉల్లికాడలు చక్కగా మగ్గిపోతాయి. చూడండి, పచ్చడి అనేది దగ్గరికి పడింది. టమాటాలు కూడా బాగా మగ్గాయి. ఉల్లికాడలు కూడా రంగు మారి ఉడికినట్టుగా కనపడుతున్నాయి. చిన్న నిమ్మకాయలో సగమంత చింతపండును తీసుకొని బాండి మధ్యలో ఇలా గ్యాప్ పెట్టి దాంట్లోకి చింతపండును వేసేసి పైనుంచి ఈ ఉల్లికాడల్ని టమాటాలని వేశారంటే చింతపండు అనేది 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార పెట్టుకోండి. ముందు మిక్సీ ఆడించుకోవటానికి చల్లార పెట్టుకున్న చింతపండుని ఒక ప్లేట్లోకి తీసుకొని సన్నని సెగ మీద వేపుకున్న నువ్వులని 6 స్పూన్ల వరకు తీసుకున్నాను. అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని 10 నుంచి 12 వరకు తీసుకున్నాను. మిక్సీ జార్లోకి ఈ నువ్వులు, చింతపండు, వెల్లుల్లి రెమ్మల్ని వేసేసేయండి. అలాగే ఒక పెద్ద స్పూన్ నిండుగా సాల్ట్ని కూడా వేయండి. ముందరైతే నీళ్ళేమీ వేయకుండా దీన్ని మిక్సీ ఆడించుకోండి. చూడండి, నువ్వులు అనేవి చక్కగా నలిగిపోయాయి. ఇప్పుడు దీంట్లో చల్లారి పెట్టుకున్న ఉల్లికాడలు, టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి నీళ్ళేమీ వేయకుండా దీన్ని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా రుబ్బేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఈ పచ్చడి ఇలా తిన్నా కూడా రుచికరంగానే ఉంటుంది. అయితే ఈ పచ్చడికి ఒక చిన్న పోపు వేసుకుందాము. ఒక బాండిని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూనుడు నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర అన్నీ 1/2 స్పూన్ చొప్పున వేసి అవి సన్నని సెగ మీద వేపుకొని 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలను విరిచి వేసుకొని వాటిని కూడా సన్నని సెగ మీద వేపేసుకోండి. వేగిన పోపుని పచ్చట్లోకి వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా స్పూన్ తోటి మిక్స్ చేసుకున్నారంటే వారం రోజులు నిల్వ ఉండే కమ్మని ఉల్లికాడల టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి మంచి వంటకాలని పోస్ట్ చేయడానికి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.
వీడియోని పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు.